ओम परब्रह्म परमात्मन महाजगत्ते सती फलया ब्रह्म हरिहराय उत्तरी गुणात्मे सर्वगवतिगामी दर्श दर्श दत्तात्रेय नमसंतिनी सिद्धि कुरु 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 स्वाहा కుర్రో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండదేవత పలుకు అంబవారు పలుకు జై కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది సెప్టెంబర్ నెల వృషభ రాశి ఫలితాలు. ఈ క్రోధినామ సంవత్సరమున ఈ వృషభ రాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానము. ఈ రాశి వాళ్ళకి మేనుగా ఆదాయములో తక్కువగా కనబడుతుంది. తర్వాత ఖర్చులో 8% ఎక్కువగా ఉంది. ఈ రాశి వాళ్ళకి కృత్తికా నక్షత్రము, రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో అందున మేనుగా ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఏ పని చెప్పినా ఏ చేసినా కూడా సొంత నిర్ణయంతో వెళ్ళిపోతుంటారు. ఏరే వాళ్ళు ఇది కరెక్ట్ కాదురా అని చెప్పినా కూడా ఆ మాట వీళ్ళు చెవిలో పెట్టరు. సొంత ఆలోచన, సొంత డైరెక్షన్లో పోతుంటారు. పోయిన తర్వాత దాంట్లో కొంత దెబ్బ తిన్న తర్వాత వీళ్ళకి అర్థమవుతుంది, అబ్బా నేను ఈ రూట్లో పోయానేంటి, నాకు ఎందుకు ఇలా జరిగింది ఏమిటా అని సందేహిస్తుంటారు. కాబట్టి ఆ దెబ్బ తగలక ముందే జాగ్రత్త పడాలి. ముందు జాగ్రత్త సుబ్బొక్క అన్నారు. కాబట్టి ముందు జాగ్రత్త లేకోకుండా ఉంటే ఆ మనిషి ఎంతలా వాడైనా కూడా పడిపోవాల్సిందే. కాబట్టి మనకి ఎంత తెలిసినా, ఎంత ఆలోచన ఉన్నా, ఎంత డైరెక్షన్ ఉన్నా కూడా మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే, ముఖ్యంగా అమ్మా నాన్న తల్లిదండ్రుల తర్వాత మనకి భగవంతుడి తర్వాత తల్లిదండ్రులు. భగవంతుణ్ణి మనం పూజిస్తాము, భగవంతుణ్ణి మనం ఆరాధిస్తాం. కాబట్టి భగవంతుణ్ణి మనం ఎలాగ పూజించి, ఎలాగ దర్శనం చేసుకొని ఎలాగ చేస్తామో, దేవుడు తర్వాత మనకి దేవుడు తల్లిదండ్రులు. మనల్ని సృష్టించింది ఎవరు? తల్లిదండ్రులే కదా. ఆ తల్లిదండ్రులకు కూడా మనం ఇవ్వాల్సిన గౌరవం, మనం ఇచ్చే ఒక పద్ధతి, విధానం అనేది ఉండాలి. వాళ్ళ దగ్గర మనం తీసుకోవాల్సిన కొంత తీసుకొని మన సొంతంగా కూడా కొంచెం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా 16వ తారీఖు నుంచి నూతన పనులు, అనగా గృహం, ఇల్లు మార్పులు కొన్ని రాబోతున్నాయి. గృహం అనగా ఇల్లు, హౌస్. ఆ హౌస్ అనేది మీరు ఉండే స్థానాన్ని మార్చి వేరే ఇల్లు ఒకటి కట్టడం కానీ, లేకపోతే కొనటం కానీ, లేకపోతే మీరు ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా వేరే ఊరికి పోవటం కానీ, ప్రమోషన్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, లేదు బిజినెస్ పరంగా కానీ మీరు వేరే దిక్కున పోయే మార్గాలు అతి దగ్గరలో మీకు కొన్ని కనబడుతున్నాయి. మెయిన్గా మీరు చేయాల్సింది ముఖ్యంగా ఏమిటంటే, మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పూజ చేయాలనుకున్నా, ఏ ఉద్యోగం చేయాలనుకున్నా, ఏ డిపార్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా ముఖ్యంగా మీరు చేయాల్సింది మెయిన్ గోమాత. గోమాత ఆ గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోమాతకి కొన్ని అరటి పండ్లు మీ చేతుకుంటానికి తినిపించేసి, మీ చేతుకుంటా 3 దోషుళ్ళు రాగులు కానీ, సజ్జలు కానీ, లేకపోతే జొన్నలు కానీ, ఈ 3టిని మీరు ఆ ఆవుకి మీరు సమర్పించాలి, ఇచ్చి తినిపించాలి. అక్కడ తింటే ఒకే, తిన్నా తినకపోయినా వాళ్ళకి అక్కడ సమర్పించేయటమే. కాబట్టి మీ చేతిలో ఉండాల్సిన అరటి పండ్ల వరకు మీ చేతుకుంట వరకు పెట్టాలి. పెట్టేసి అక్కడ మెయిన్గా పసుపు కుంకుమ కాళ్ళకి రాయాలి. పసుపుతో రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసి అక్కడ నమస్కరించుకొని, అక్కడ నమస్కరించుకున్న తర్వాత అక్కడ మెయిన్గా ఆ పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ గోమాత పూజ అంటే, మీకు గోమాత అంటే మనకి గోశాలలు ఉంటాయి, మనకు దగ్గరలో ఎక్కడైనా సరే గోశాలలు ఉంటాయి. ఆ గోశాలలో మీరు అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని మీరు చేసుకున్న తర్వాత అప్పుడు మీరు వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ, ఉద్యోగంలో కానీ, చదువులో కానీ, విదేశాల ప్రయాణాలు కానీ అది మీరు మొదలు పెట్టాలి. ముందే మీరు అది మొదలు పెట్టారనుకోండి, ఈ దోషం వల్ల మీకు ఈ 2 గ్రహాలు మిమ్మల్ని కొన్ని పీడిస్తున్నాయి. రావు కేతువుల గ్రహాలు కొన్ని పీడిస్తున్నాయి. ఈ రావు కేతువుల గ్రహాలు మీకు శాంతం అయితేనే
మీకు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనులైనా కానీ మీకు అవి తొందరగా సక్సెస్ అవుతాయి. ముందు ఆ పని చేసేసిన తర్వాత మీ పనులు మీరు పూర్తి చేసుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఈ రాశిలో మెయిన్గా భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు రాబోతున్నాయి. చిన్న చిన్న సమస్యలు. అది అనుకోకుండా నేను నా మాటే నెగ్గాలని భర్త, భార్య నా మాటే నెగ్గాలని భార్య, వాళ్ళిద్దరికీ చిన్న చిన్న సమస్యలు చాలా వరకు పెద్ద దూరం ఎత్తబోతాయి. దానివల్ల వాళ్ళకి ఆ ఈగో ప్రాబ్లం వలన వాళ్ళ ఇద్దరి మధ్యలో కొన్ని సమస్యలు, చికాకులు, ఇబ్బందులు, కొన్ని కిటకిటలు కొన్ని ఎదురవుతుంటాయి. దాని వలన వాళ్ళకి ఏమవుతుందంటే చిన్న సమస్య అంటే అది అన్నదమ్ముల నుంచైనా కానీ, వాళ్ళ సిస్టర్ ద్వారా నుంచైనా కానీ, లేదు భార్య సంబంధించిన వాళ్ళైనా కానీ, భర్త సంబంధించిన వాళ్ళైనా కానీ, వాళ్ళ తరపు నుంచి కూడా కొన్ని లేనిపోయిన మాటలు, లేనిపోయిన చికాకులు మీ మీదకి వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు అవి అలాగా అప్పుడు వినటం, అప్పుడుతోనే మతి మరిచేయాలి. లేదు అది మైండ్లో పెట్టుకున్నారనుకోండి, అదే చాలా దూరం వెళ్ళిపోతుంది. ఆ సమస్య మీ అన్నయ్య ఎలా అన్నాడు, మీ చెల్లెలు ఎలా అంది అని ఏనంటాం. పెళ్ళాం చూసి కాదు మీ అన్నయ్య ఎలా అన్నాడు, మీ చెల్లి ఎలా ఉందని ఆమె అంటాం. దానికి అలాగ పెరిగి 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 కొండంత అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మొదటికే మోసం అవుతుంది. ఇద్దరు భార్య భర్తల మధ్యలో చికాకులైపోయి ఇడిపోయేంత సమస్యలు వచ్చేస్తాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది, అరే మేము ఒక చిన్న మాటని ఇంత దూరం వచ్చేసింది ఏమిటా అనేది అప్పుడు బాధపడతారు. కాబట్టి అంత దూరం పోకముందే ముందు జాగ్రత్త తీసుకోవాలి. మనం ఏం పని చేస్తున్నాము, మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, మన భార్యని ఎలా గౌరవిస్తున్నాము, ఆమెను ఎంతవరకు గౌరవించాలి అనేది మెయిన్ సబ్జెక్టులు. అది మీరు దాన్ని వాడాలి. వాడుకోకుండా ఏం కాదులే అన్నట్టుగా ఆలోచనలో పడిపోయారనుకోండి, చాలా వరకు దెబ్బతినే ప్రాప్తి కనబడుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి జ్యోతిష్యాలం ఇది. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ పేరు, వయసు, గోత్రనామం మాకు పంపిస్తే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని పెట్టి, మీ నక్షత్రాన్ని బట్టి ఎలాంటి సమస్య ఉన్నా కూడా పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.